వెల్కమ్ టు 99 టీవీ. నేను మూల శ్రీనివాస్. రేపు సిట్ ముందుకు కేసీఆర్ హాజరు కాబోతున్నారు. ఫోన్ ట్యాపింగ్ అంశంలో మరి ఫైనల్గా కేసీఆర్ను విచారించిన తర్వాత సిట్టు ప్రభుత్వానికి ఒక నివేదిక ఇచ్చే అవకాశం ఉంది. సో ఇప్పటి వరకు మరి చాలామంది పోలీస్ అధికారులను కూడా విచారించారు. దాంట్లో ఎస్ఐబి చీఫ్గా ఉన్న ప్రభాకర్ రావుతో పాటు మరి రాధాకిషన్ కావచ్చు, తిరుపతన్న కావచ్చు, భుజంగరావు కావచ్చు. సో దాంట్లో మరి ప్రణీత్ రావు ఏసీబీ డిఎస్పీగా ఉన్న ప్రణీత్ రావును కూడా విచారించిన సంగతి మనకు తెలిసిందే. అయితే పోలీసులు మరి దీంట్లో కొంత శాఖపరమైన చర్యలు తీసుకున్నారు. వాళ్ళపై కేసులు బుక్ చేశారు. వాళ్ళంతా కూడా మరి అరెస్ట్ కాబడి తర్వాత బెయిల్పై బయటకు వచ్చారు. సో ఈ నేపథ్యంలోనే ఇంకా మరి ప్రభుత్వంలో ఉన్న ముఖ్య కీలక నేతలపై కూడా ఫోన్ ట్యాపింగ్ అంశంలో సిట్టు విచారణ చేస్తుంది. ఇప్పటికే హరీష్ రావు విచారణ పూర్తయింది. అదే క్రమంలో కేటీఆర్ విచారణ పూర్తయిపోయింది. సో మరికొంతమంది ప్రైవేట్ వ్యక్తులను కూడా విచారించారు. సో బండి సంజయ్ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిని కూడా విచారించారు. ఫైనల్గా కేసీఆర్ను రేపు సిట్టు విచారిస్తోంది. సో దీంట్లో ఒక సస్పెన్స్ కాస్త కొనసాగింది. నిన్న రాత్రి సిట్ అధికారులు నందినగర్లోని కేసీఆర్ నివాసంలో ఆయన నివాసానికి ఉన్న ఆ ఇంటి గోడకు ఆ నోటీసులు అంటించారు. సో దాంట్లో కేసీఆర్ మరి నేను మాజీ ముఖ్యమంత్రిని, అదే క్రమంలో ప్రధాన పార్టీకి సంబంధించి ప్రతిపక్ష నేతగా ఉన్నాను. సిట్టు విచారణకు నేను సంసిద్ధతను వ్యక్తం చేస్తున్నాను. కానీ ఇప్పుడు మున్సిపల్ ఎన్నికలు ఉన్నాయి. ఈ ఎన్నికలు అయిపోయిన తర్వాత మరి నేను విచారణకు వస్తానని చెప్పిన తర్వాత సిట్టు అధికారులు కొంత ఆయన ఇచ్చిన రిప్లైతో సాటిస్ఫై అయ్యారు. కానీ మరొకసారి నిన్న 30వ తేదీన మరి సాయంత్రం పూట ఆయన నివాసానికి వెళ్ళడం, నందినగర్లో ఆయన నివాసానికి ఉన్న ఆ ఇంటి గోడకు ఆ నోటీస్ అంటించడం కావచ్చు. సో రేపు 3 గంటలకు ఆయన విచారణకు రావాలని మరి ఆ నోటీసుల సారాంశం. దీంతో మరి ఫామ్ హౌస్లో ఉన్నాను కనుక నన్ను ఫామ్ హౌస్లో విచారణ చేయండి, 65 సంవత్సరాలు పైబడిన నన్ను ఇంటి వద్ద విచారించే వెసులుబాటు చట్టంలో ఉందని మరి కేసీఆర్ చెప్పినప్పటికీ కూడా సిట్ అధికారులు సో అక్కడ మా జ్యూరిడిక్షన్ కాదు, ఫామ్ హౌస్ మరి దాంట్లో మెదక్ జిల్లాలో ఉంటుంది కనుక, సిద్దిపేట జిల్లాలో ఉంటుంది కనుక సో అంత దూరం మా జ్యూరిడిక్షన్ కాదు అని చెప్పి హైదరాబాద్ పోలీస్ కమిషనర్ చెప్పినట్టు తెలుస్తుంది. అదే క్రమంలో మాజీ సీఎంగా, అదే క్రమంలో ప్రధాన ప్రతిపక్ష పార్టీ అధిపతిగా నేను ఖచ్చితంగా సిట్టు విచారణకు హాజరవుతానని చెప్పి మరి కేసీఆర్ చెప్పినట్టు తెలుస్తుంది. దీంట్లో రేపు సిట్టు ముందుకు కేసీఆర్ విచారణకు హాజరు కాబోతున్నారు. సో దీంట్లో ఒక సస్పెన్స్ అయితే వీడిపోయింది. అయితే దీంట్లో బీఆర్ఎస్ పార్టీ ఇప్పటికే మరి ఏదైతే సిట్టుకు సంబంధించి చేస్తున్న ఈ యొక్క కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో ఇదంతా కొంత చట్టాన్ని అతిక్రమిస్తున్నారని చెప్పి బీఆర్ఎస్ ఆరోపిస్తున్న నేపథ్యంలో ఓవరాల్గా ఇక కేసీఆరే మరి స్వయంగా సిట్ విచారణకు వస్తానని చెప్పి ఒప్పుకున్న తర్వాత ఇక దాంట్లో రేపు విచారణ చేయడానికి ఆయన సంసిద్ధత వ్యక్తం చేశారు. అదే క్రమంలో నందినగర్లో మరి విచారణ జరిగే పరిస్థితులు ఉన్న నేపథ్యంలో సో ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ కొంత ఆందోళన బాట పట్టడానికి నిరసనలు తెలియజేయాలని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా పిలిపించింది. సో దీంట్లో కాంగ్రెస్ నాయకులు దీన్ని ఖండిస్తున్నారు. సో విచారణకు సాక్షిగా పిలిచినప్పుడు మాజీ ముఖ్యమంత్రిగా మరి ఆయనకు బాధ్యత ఉంటుంది. అదే క్రమంలో మరి ప్రతిపక్ష నేతగా మరి బీఆర్ఎస్ పార్టీ ఎందుకు నిరసనలు తెలియజేయాలి? సో కేవలం కేసీఆర్ విచారణకు అటెండ్ అయితే సరిపోతుంది కదా అని చెప్పి కూడా ఇదే క్రమంలో బీజేపీ పార్టీ చీఫ్ రామచంద్రరావు కూడా మరి గతంలో మరి నరేంద్ర మోడీ కూడా గుజరాత్కు సంబంధించి సీఎంగా ఉన్నప్పుడు సిట్టు ముందు విచారణకు హాజరయ్యారు కనుక కేసీఆర్ సిట్టు ముందుకు విచారణ హాజరవుతే బీఆర్ఎస్ పార్టీ ఎందుకింత రాద్ధాంతం చేస్తుందని కూడా ప్రశ్నిస్తున్న నేపథ్యంలో సో మొత్తానికి సిట్టు ముందుకు రేపు కేసీఆర్ హాజరు కాబోతున్నారు. గతంలో కూడా ఆయన కాళేశ్వరం సంబంధించిన మరి కమిషన్ ముందు కూడా మరి విచారణకు హాజరయ్యారు, మనకు తెలిసిందే. సో ఇది రెండో విచారణ ఆయన. ఇక మరికొన్ని విచారణ కూడా ఆయన ఇన్ ఫ్యూచర్లో హాజరు కావాల్సి ఉంటుందని కూడా రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఓవరాల్గా మరి ఇప్పటికైతే 2 ఏళ్ళుగా ఈ ఫోన్ ట్యాపింగ్ అంశం అయితే విచారణ కొనసాగుతోంది. సో మరొకసారి కూడా మరి కేసీఆర్ ఈ సిట్టు ముందుకు విచారణకు హాజరుగాతున్న నేపథ్యంలో ఒకవైపు మున్సిపల్ ఎన్నికల హడావుడి కొనసాగుతోంది. ఫిబ్రవరి 11వ తేదీన మరి ఈ యొక్క మున్సిపల్ ఎన్నికల ప్రక్రియ కూడా జరగబోతోంది. ఆ పోలింగ్ రోజు తర్వాత నేను మరొకసారి విచారణకు హాజరవుతానని చెప్పి కేసీఆర్ చెప్పినప్పటికీ కూడా సిట్ అధికారులు రెండోసారి కూడా నోటీస్ ఇవ్వడం కావచ్చు, అదే క్రమంలో మరి హాజరు కావాలని చెప్పిన నేపథ్యంలో వాస్తవానికి ఇది చట్టం ముందు చెల్లదు. అయినప్పటికీ కూడా నేను కోర్టును ఆశ్రయించదలుచుకోలేదు. సో మీరు ఇచ్చిన నోటీసులకు నేను బాధ్యత గల పౌరుడిగా రేపు సిట్టు ముందు విచారణకు హాజరవుతానని కేసీఆర్ చెప్పారు. సో ఏది ఏమైనప్పటికీ కూడా మరి ఇలా ఎన్నికల ముందు మాత్రమే సిట్టు విచారణ చేయడం
కొంత విమర్శలకు తావిస్తోంది. ఇదే క్రమంలో మరి 2 ఏళ్లుగా కూడా కేసీఆర్ను విచారించవచ్చు, కానీ ఇప్పుడు ఎన్నికల ముందు విచారించడంలో ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీని కావచ్చు, బీఆర్ఎస్ పార్టీ నాయకులను కావచ్చు, బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల్లో కొంత నైతిక స్థైర్యాన్ని దెబ్బతీయడమే లక్ష్యంగా పెట్టుకున్నారని కూడా బీఆర్ఎస్ ఆరోపిస్తున్న నేపథ్యంలో రేపు విచారణ అనంతరం కేసీఆర్ మాట్లాడే అవకాశం ఉంటుంది. మరి దాంట్లో కేసీఆర్ను విచారించిన తర్వాత మరి ఓవరాల్గా సిటీ అధికారులు జరిగిన టోటల్ ఎపిసోడ్లో మరి ఎవరెవరిని ఏం విచారించారు, ఎవరెవరు ఎలాంటి సాక్ష్యాలు ఇచ్చారు, దాంట్లో ప్రభుత్వానికి ఎలాంటి నివేదిక ఇస్తుంది అనేది మాత్రం ఒక సస్పెన్స్గా కొనసాగుతున్న నేపథ్యంలో ఒకవైపు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అమెరికాలో ఉన్నారు. ఆయన మరి ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో మరి 5 రోజుల శిక్షణ తరగతులకు ఏదైతే 21వ శతాబ్దం నాయకత్వం గురించి ఆయన హాజరయ్యారో అదే క్రమంలో ఆయన శిక్షణ పూర్తి చేసుకున్నారు. ఒక సర్టిఫికేట్ కూడా మరి ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ నుంచి ఆయనకి ఇవ్వడం జరిగింది. సో ఒకవైపు దావోస్ పర్యటనకు వెళ్ళారు. సో దాంట్లో 4 రోజులు పాల్గొన్న తర్వాత ఆయన ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలోని కేంబ్రిడ్జ్కి సంబంధించి ఆ స్కూల్లో కూడా ఆయన ఈ నాయకత్వపు 21వ శతాబ్దపు నాయకత్వపు శిక్షణ తరగతులకు అటెండ్ అయ్యారు. సుమారు 62 మంది ప్రపంచవ్యాప్తంగా వచ్చిన వారితో ఆయన 5 రోజులు కూడా ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు సుమారు 11 గంటల -15 డిగ్రీస్లో కూడా ఆయన క్లాసులకు అటెండ్ అయ్యారు. సో మొత్తానికి రేపు మధ్యాహ్నం కేసీఆర్ విచారణ ప్రారంభమవుతుంది, రాత్రి వరకు కొనసాగే అవకాశం ఉంటుంది. సో రేవంత్ రెడ్డి తెలంగాణలో హైదరాబాద్ శంషాబాద్ విమానాశ్రయంలో అడుగుపట్టే సమయానికి కేసీఆర్ విచారణ పూర్తి అయ్యే అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలో ఎల్లుండి మరి ఖచ్చితంగా దావోస్ పర్యటన విషయంలో కావచ్చు, అదే క్రమంలో తాను ఏదైతే 5-6 రోజులు శిక్షణ తీసుకున్న ఆ స్కూల్కు సంబంధించిన అంశంలో కావచ్చు, 21st సెంచరీ లీడర్షిప్ విషయంలో మరి ఆయన అటెండ్ అయిన అంశాలు కావచ్చు, మరి సిట్టు విచారణ ముందుకు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ను పిలిపించి ఆ తర్వాత మరి ఆ విచారణలో కేసీఆర్ ఏం చెప్పాడనే విషయంలో కొంత క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంటుంది. అయితే సిట్టు పూర్తి నివేదిక ఇచ్చిన తర్వాతనే దీంట్లో ఎలా ప్రభుత్వం ముందుకెళ్తుందనే సస్పెన్స్ కూడా కొనసాగుతున్న నేపథ్యంలో కేసీఆర్ విచారణతో ఇది పూర్తయ్యే అవకాశం ఉంది కనుక కేసీఆర్ విచారణ రేపటితో పూర్తయిపోతుంది. ఇక ఈ నివేదికను సిట్ అధికారులు ప్రభుత్వానికి ఇచ్చిన తర్వాత ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనే సస్పెన్స్ అయితే కొనసాగుతుంది.